ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 పథకాలకు అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టారని, అది అట్టర్ ఫ్లాప్ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శించారు. 15 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటున్నారని, అది హిట్ కాదు హంఫట్ అని ఆమె అభివర్ణించారు. సభకు నమస్కారం అధ్యక్ష. సూపర్ 6 మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో అధ్యక్ష. ఇందులో మొదటి 6 హామీలు ఈ సూపర్ 6 హామీలు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఇది వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన యాడ్ అధ్యక్ష. ఇందులో సూపర్ 6ల గురించి స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ అధ్యక్ష. ఈ బాండ్స్ లో ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జూన్ 24 నుంచి ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయని స్పష్టంగా రాశారు అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుంది, ఏడాదికి ఎంత వస్తుంది, అలాగే 5 ఏళ్ళకి ఎంత వస్తుంది కూడా స్పష్టంగా ఈ బాండ్స్ లో రాయడం జరిగింది అధ్యక్ష. ఈ హామీల్లో ముఖ్యంగా రైతులకి, మహిళలకి, యువతకి, నిరుద్యోగులకి ఈ సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లు వేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి అధ్యక్ష. ఇది ఎన్నికలకు ముందు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక 15 నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష. దానికి సూపర్ 6 సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. అసలు సూపర్ 6 సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితుల్లో అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి నిరుద్యోగికి 3000 చొప్పున 45,000 నిరుద్యోగ భృతి ఎగనామా పెట్టడం సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అధ్యక్ష. అలాగే 2 కోట్ల మంది మహిళలకు 22,500 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి 17,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. ప్రతి అన్నదాతకి 35,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. 55 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. 11 రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు అధ్యక్ష. ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు, సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. ఒక పిల్లోడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష. 6 సబ్జెక్టులు ఉంటాయి, 2 సబ్జెక్టులు అసలు రాయనే లేదు అధ్యక్ష. అలాగే వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దురదృష్టకరం. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కనీసం ఒక్క రోజైనా ఆ నియోజకవర్గంలోని సమస్యల గురించి మాట్లాడారా? పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం. నేను జరిగినటువంటి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఒక శాసనసభ్యుడు అన్నది మర్చిపోయి, ఆయన మాట్లాడేది ఒక గౌరవ శాసన సభలో అన్నది మర్చిపోయి, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ, దూషిస్తూ మాట్లాడినటువంటి తీరు దురదృష్టకరం. ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు గాని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గాని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్దాలు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు? ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా? ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా? అసలు ప్రజల్లో ఉన్నారా? వాళ్ళేం మాట్లాడుకున్నారు అన్నది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా చెప్పగలరు? ఈరోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు, మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది, మీ తడబాటే అర్థమవుతుంది. మీరు మాట్లాడుతుండగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం, చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడడం. అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపూర్ సమస్యల గురించి మాట్లాడారా? అసెంబ్లీలో ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడింది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సభలో జేబులో చేతులు పెట్టుకుని తల మీద కలజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండేదా?
ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారు అన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు. ఎవరు సైకో? ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో? మీరు కాదా? ఫోన్స్ ఇసిరేయడం, ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ, మహిళలుగా మేము మాట్లాడలేము ఆ వ్యాఖ్యలు, అలాంటి మాటలు మాట్లాడుతూ, మీ సినిమాల్లోని జుగుప్సాకరమైనటువంటి డాన్సులు వేస్తూ, మీరు ఒక గౌరవ శాసనసభ్యుడిని మర్చిపోయి ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు అనుకోవాలి సైకో. సర్టిఫికెట్ ఎవరికి ఉంది? సర్టిఫికెట్ ఉన్నది మీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాలకృష్ణ దబిడి దిబిడే. ఉదయం మాట్లాడిన మాటలు రాత్రికి బాలకృష్ణ మార్చేస్తున్నాడు. సినిమాల్లోనే హీరో, బయట జీరో. వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణుడికి లేదు. చీర్ల జగ్గిరెడ్డి, కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. ఈరోజు పవిత్రమైనటువంటి శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక సైకో అనేటువంటి విధంగా అభివర్ణించడం జరిగింది. ముఖ్యంగా నేను అడుగుతున్న, ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక పేరుంది, అటువంటి వారి కడుపును పుట్టి ఈ రోజు తన తండ్రి ఆశయాల్ని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పుడిస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి నిన్ను సైకో అనాలా, లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చక్కటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అనాలని అడుగుతున్నాను. మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క తీరు ఏమిటంటే, సినిమాల్లోనే ఈయన హీరో అని చెప్పుకుంటాం, బయట జీరో. అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాల్లోనే దబ్బిడి దిబ్బడి అనుకున్నాం, నిత్య జీవితంలో కూడా ఇతను దబ్బిడి దిబ్బడే. ఉదయం 8 గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం 8 దాటితే మారిపోద్ది బాలకృష్ణ గారి మాట. ఇది అందరూ చెప్పుకునేటువంటి విషయం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నాను, అది ఏమిటంటే, ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తాగి ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారి మీద కాల్పులు జరిగిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి తరుణంలో ఇతనికి స్వయాన భావమైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతని లోపలుంటే కనీసం పలకరింపు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటే, ఆవేళ రాజశేఖర రెడ్డి గారి కాళ్లు పట్టుకుంటే ఇతన్ని దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి హక్కు గాని, లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు గాని నీకు లేవని, నువ్వు ఉదయం 8 గంటలకు ఒకటి మాట్లాడితే సాయంత్రం 8 దాటితే వేరే మాట్లాడేది ఇలాంటి తాగుబోతున్న మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అటువంటి దబ్బిడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా, మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో ఉండొచ్చు, రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. మీరందరూ కలిపిన మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఓడించారు కానీ, మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నాడు. అది రియల్ హీరో అంటే 4-5 కలిపి మరి ఒకరి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తున్నా, ఎట్లాంటి తాగుబోతుడిని గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది. వచ్చేసారన్నటువంటి చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్ట్ కు 10 రూపాయలు రాలేదన్నారు టీడీపీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చంద్రబాబు గతంలో విషయం చిమ్మారు. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా. తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దేశమంతా కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా వెంకటేశ్వర స్వామి లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలా, అలాగే కొండ మీద మీరు ₹1,00,000 మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్లకే దర్శన ఏర్పాట్లలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని, అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో
వాళ్ళ దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన. రాష్ట్రమంతా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు. ఈయన గారు ఉన్నప్పుడు 10 రూపాయలు దానికి డొనేషన్స్ రాలా. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు, అందులో తప్పేముంది? బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత. అయిన తర్వాత వాళ్ళకి వచ్చి వాళ్ళు కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు కూడా మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మేము దాన్ని శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడమే కాకుండా, సంతృప్తి అంటే పోనీ చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టడమే కాదు, అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు. పోనీ ఎప్పుడు ఇస్తారు బకాయిలంటే దాని గురించి చెప్పట్లేదు. పోనీ ఫుట్ప్రింట్ ఏదైనా దాని ముందు ఒక ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు. ఏ విషయం కూడా వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఉద్యోగులు తెలుపుతున్న నిరసనకి మద్దతుగా వాళ్ళు మా ఆందోళన, వాళ్ళ బాధను అర్థం చేసుకో, వాళ్ళ బాధకి మద్దతుగా మరి మేము ఇవాళ హౌస్ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇకపోతే రెండో అంశానికి వచ్చినప్పటికీ ఇవాళ ఏదైతే గత కొంతకాలంగా ఎస్సీ వర్గీకరణ మీద మరి ఆందోళనలు ఉన్నాయో, ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇటుపక్క కానీ, మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఈ అంశాన్ని మనం పరంగా పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో దీన్ని ఎప్పుడూ చూడడానికి వీల్లేదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం మళ్ళీ వాళ్ళు అన్నదమ్ముల్లాగే సోదర భావంతో ఉండాలి, అంతే తప్ప వాళ్ళలో మళ్ళీ దాని సంఘర్షణకి తావివ్వకూడదని ఒక నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా తీసుకున్నాం. దానికి కట్టుబడే ఇవాళ మరి అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము, ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారము దానికి మద్దతు ఇచ్చి సోదరభావంతో మరి ముందుకు వెళ్ళాలని, సోదరభావంతోనే ఉండాలని, ఆ వర్గాల్లో ఎవరు కూడా మరి పర్మిషన్లు రాకుండా, కల్మిషన్ లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సమాజంలో మరి సమాజంలో సమసమాన సమాజం ఉండాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో సిద్ధించే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అని ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, ఎన్టీఆర్ బసవ తారకమ్మ కడుపుని పుట్టి అసెంబ్లీని నీచపు మాటలు మాట్లాడతారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి? 16,000 అని చెప్తున్నారు కదా.
22,000 చిల్లర రావాలి కదా. కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి? ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో 25,000 మందిని తీస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోతే మీరంతా కలిపి 9,000 పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి. దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగు. ఈ ప్రచార ఆర్భాటం కోసం ఇన్ని చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 మాసాల తన అధికారంకి వచ్చినటువంటి 4 మాసాల్లోపు 35,000 మంది పర్మనెంట్గా ఉద్యోగస్తుల్ని సచివాలయాలను నియామకం చేయటం. అదొకటే కాకుండా మొత్తంగా తన 5 ఏళ్లలో 2,00,000 నియామకం చేయటం. కేవలం ఒక్క వైద్య విద్య ఆరోగ్యంలోనే సుమారుగా 50,000 పైచీలకు ఉద్యోగాల్ని దాంట్లో మెడికల్లో నియామకం చేయటం. ఏ రోజు ఈ రకంగా జనాన్ని పోగేసి వాళ్ళ ప్రతిభతో చదువుకుని కష్టపడి వారికి మీరేదో ఘనకార్యం చేసినట్టు 1,35,000 జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు విశాఖ గాజువాక దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసీ 72వ వార్డు అఫీషియల్ కాలనీలో ఎల్జీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జీవీఎంసీ 72వ వార్డు అఫీషియల్ కాలనీలో ఎల్జీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. విగ్రహదాత బొత్స దిలీప్, బొత్స జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు శ్రీ దుర్గా అమ్మవారిని దర్శించుకున్నామని, ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. చెడుపై మంచి గెలుపుకి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గుటూరు శంకర్రావు, రంగనాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. గాజువాక 72వ వార్డు అఫీషియల్ కాలనీలో ఎల్జీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు బొత్స దిలీప్ గారు, జగదీష్ గారు, మిగతా ఈ కాలనీ వాసులు, శ్రీనివాస్ శర్మ గారు అంతా కలిసి దేవీ నవరాత్రులు ఈరోజు మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీ దేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చారు. ఇక్కడ చాలా ఒక పండగ వాతావరణంలో మండపాలు అవి చాలా చక్కగా ఏర్పాటు చేసి మహిళలు కూడా చాలా మంది కుంకుమ పూజలో కూర్చున్నారు. ఇప్పటికే మొదటి పూజ పూర్తయింది. మేము బొత్స దిలీప్ గారి కమిటీ సభ్యులందరూ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నాం. అయితే లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమం సఫలీకృతం కావాలని కోరుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరూ కూడా అమ్మవారి మొదటి పూజ చేసుకుంటారు. మనకి 2వ తేదీన విజయదశమి వస్తుంది. ఈ 11 రోజులు రోజు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మరి ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏమైతే ఎల్జీ దుర్గా ఉత్సవ సమితి సైడ్ నుంచి అయితే ఫస్ట్ పూజ ఈ రోజు అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు అయితే మనం వినాయకుడు కూర్చుని పెడతాం మా అపార్ట్మెంట్ లో. అలానే ఈసారి అయితే ఫస్ట్ టైం అయితే దుర్గాదేవిని కూర్చుని పెట్టాం. అలానే ఈసారి పూజకి అయితే ముఖ్య అతిథిగా కేఎన్ఆర్ గారిని అయితే గాజువాక కన్వీనర్ గారిని అయితే
పిలిచామండి. సరే అంతే అలానే అంతే అంతే చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా సహకరించి అంతే పూజనైతే స్టార్ట్ చేసాం. అలానే ఇక్కడంతే అంతా బాగుండాలని లోక కళ్యాణం కోసం అయితే ఈ పూజ అయితే చేసాం. ఈ పూజ కోసం ఏమంటే కేఎన్ఆర్ గారు, అలానే ఏమంటే మన గూటూరు శంకర్రావు గారు, రాజశేఖర్ గారు, అలానే మా అపార్ట్మెంట్ అందరు కూడా అంతే వచ్చారు. అలానే మన పంతులు గారు కూడా అంతే, శ్రీనివాస్ గారు అంతే ముందుకైతే అడుగేసి అంతే ఈసారి పూజ చేస్తామని అన్నారు. అలానే అంతే అతని మాట ఎంత కొట్టలేక అంతే సరే అంతే ఏదో స్టార్ట్ చేస్తామన్నారు కదా. అందరు కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకారంతో, అలానే చుట్టుపక్కల కూడా సహకారంతో ఈ పూజ అంతా ఆరంభించామండి. ధన్యవాదాలు.